హీరోలతో పాటు హీరోయిన్లు కూడా బాగానే సంపాదిస్తున్నారు. అందుకే కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ లగ్జరీ లైఫ్ను వారు లీడ్ చేస్తూ ఉన్నారు. విలాసవంతమైన భవనాలతో పాటు లగ్జరీ కార్లు, బైక్లను కోట్లు పెట్టి కొంటున్నారు. అందులో కొంతమందికి సొంత విమానాలు కూడా ఉన్నాయంటే విశేషమే కదా. వాళ్ళెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున, రజనీకాంత్, నయనతార, కమల్ హాసన్ లాంటి చాలామంది స్టార్స్కు సొంత ఫ్లైట్స్ ఉన్నాయి. వారు ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అనుకుంటే వాటిలోనే వెళ్తుంటారు. ఢిల్లీ, ముంబైలో అఫీషియల్ ఫంక్షన్స్కి కూడా ఈ ఫ్లైట్స్లోనే వెళ్తూ ఉంటారు. హీరోయిన్లలో మాత్రం సౌత్ నుంచి నయనతారకు మాత్రమే ఇప్పుడు సొంత ఫ్లైట్ ఉంది. అయితే 40 ఏళ్ల క్రితమే హీరోయిన్గా వెండి తెరను ఏలిన ఓల్డ్ హీరోయిన్కి కూడా ప్రైవేట్ జెట్ ఉందంటే మీరు నమ్ముతారా? కానీ అది నిజం. ఆ నటి మరెవరో కాదు, నటి కేఆర్ విజయ. ప్రైవేట్ జెట్ను సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ నటిగా అమెరికా కార్డ్ని సంపాదించుకుంది. తమిళ నటి ఈవిడ. కేఆర్ విజయ 1970లో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఆ కాలంలో ఆమె ఎంత బిజీ నటిగా మారిందంటే ప్రతి సంవత్సరం ఆమె నటించిన 10 సినిమాలైనా తక్కువగా రిలీజ్ అయ్యేవి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి దిగ్గజ నటుల చిత్రాలలో నటించడానికి కేఆర్ విజయ ముందు వరుసలో ఉండేవారు. తమిళ పరిశ్రమకు చెందిన ఈ నటి తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో కూడా నటించి అందరినీ మెప్పించింది. ఇక కేఆర్ విజయ దాదాపు 500కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసి అత్యధిక రెమ్యునేషన్ తీసుకున్న నటు రికార్డ్ క్రియేట్ చేసుకుంది. కోట్ల ఆస్తితో పాటు పెద్ద బంగ్లాలు కేఆర్ విజయ సొంతం. దాంతోపాటు ఓ ప్రైవేట్ జెట్ను కలిగి ఉన్న మొదటి నటి కూడా ఈమె. ఆ టైంలో అప్పుడప్పుడు కేఆర్ విజయ ప్రైవేట్ విమానంలో షూటింగ్కి కూడా వచ్చేవారట. ఇకపోతే కేఆర్ భర్త పెద్ద వ్యాపారవేత్త కావడం, విజయ కూడా చేతి నిండా సంపాదించడంతో ఇద్దరి సంపాదనతో వారు బాగా కోటీశ్వర్లు అయ్యారు. విజయ భర్తకు ఓడళ్ళు, హోటళ్ళు లాంటి పెద్ద వ్యాపారాలు ఉండేవి. కేఆర్ విజయ్కి ఇప్పుడు 75 ఏళ్ళు. ఈ వయసులో కూడా నటనను వదులుకోలేదు. సినిమాలో బామ క్యారెక్టర్స్ చేస్తూ కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.